Hi friends, welcome to our channel. So sum of roots of the quadratic equation. So ఒక quadratic equation ఇచ్చి దాంట్లో sum of the roots, product of the roots కనుక్కోమన్నట్టయితే sum of roots వచ్చేసి ఆల్ఫా ప్లస్ బీటా బై ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ప్రొడక్ట్ అయితేనేమో ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ ప్రకారం మైనస్ బి బై ఏ అంటే మైనస్ ఆఫ్ మైనస్ 5/2. ఆన్సర్ వచ్చేసి 5/2 వస్తుంది. ఒకవేళ ప్రొడక్ట్ అడిగిననుకో సి బై ఏ 2/2 కాబట్టి అది కట్ అయితే 1 అవుతే రావడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అంటే లాగ్ ఏ బేస్ ఏ, దాని వాల్యూ ఏ అని ఇచ్చిండు కానీ దాని వాల్యూ ఏంటంటే 1. సో లాగ్ ఏలో మరియు బేస్లో రెండు సేమ్ ఉన్నట్లయితే దాని వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్, లాగ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా ఏంటంటే లాగ్ ఏ ప్లస్ బి కాదు, ఏ ఇంటూ బి. నెక్స్ట్, లాగ్ 4 బేస్ 2 అంటే 4ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఆ 2ని ముందుకు తీసుకొచ్చినట్టయితే లాగ్ 2 బేస్ 2, దాని వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా లాగ్ 27 అంటే 3 స్క్వేర్ 3 క్యూబ్ అని రాసుకోవచ్చు. సో ఇక్కడ లాగ్ బేస్ సేమ్ అయింది కాబట్టి దాని వాల్యూ 1, వాల్యూ ఈజ్ 3. నెక్స్ట్, పి ఆఫ్ ఈ ఈక్వల్ టు 1/4, దెన్ పి ఆఫ్ ఈ బార్. సో ఇప్పుడు పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1 ఫార్ములా ప్రకారము ఇందులో ఏ ఒకటి ఇచ్చినా కూడా రెండో దాన్ని 1లో నుంచి వెళ్ళి మైనస్ చేయాలి. మైనస్ చేసినట్లయితే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఏది ఇచ్చినా సరే, పి ఆఫ్ ఈ ఇచ్చినా పి ఆఫ్ ఈ బార్ ఇచ్చినా కూడా 1 నుంచి వెళ్ళి మనము సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఇక్కడ ఇచ్చినటువంటి 3 సెట్లలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఈక్వల్ సెట్స్. ఇందులో ఏవి ఈక్వల్ సెట్స్ అంటే ఏలో చూసుకున్నట్లయితే 1 3 4, బిలో 1 2 3, సిలో 1 2 4, డిలో 3 4 1 అంటే 1 4 3, ఇక్కడ కూడా 1 4 3 అంటే 1 3 4 1 3 4 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ అండ్ డి. నెక్స్ట్, ఫైండ్ ద ఫార్ములా ఆఫ్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ ఏపీ. ఓకే, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఏపీ ఫార్ములా వచ్చేసి Sn ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇది ఫార్ములా గుర్తుంచుకోండి. దీనిపైన మనకు ప్రాబ్లమ్స్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఎస్ఎన్ వాల్యూ ఇచ్చేసి ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎస్ఎన్ వాల్యూ డి వాల్యూ ఇచ్చేసి. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ కాస్ 60 సైన్ 30 ఈజ్. సో లాగ్ 60 సైన్ 30 వాల్యూస్ ఎంత అనేది చూసుకున్నట్లయితే మనకు రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, కాస్ 60 వాల్యూ 1/2, లాగ్ 60 వాల్యూ కూడా 1/2 కాబట్టి ఆన్సర్ ఈజ్ 1. ఇక్కడ ఇచ్చినటువంటి యాంగిల్స్లలో విచ్ ఆర్ ద ఫాల్స్ అంటే దీని మీనింగ్ ఏంటంటే రెండు ట్రయాంగిల్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయని అర్థం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డి ఆప్షన్ అయితే డిఫరెంట్గా ఉంది కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్. జీపీలో ఏది ఉంది అని అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జీపీ వాల్యూ ఏంటి, ఏపీనేమో A2 మైనస్ A1, జీపీనేమో A1/A2 ఆర్ A2/A1 ఫార్ములా ప్రకారం తీసుకున్నట్లయితే దాని వాల్యూ 2/2 1 వస్తుంది కాబట్టి A2/A1 వాల్యూ ప్రకారం అవన్నీ ఈక్వల్గా వస్తాయి 1 1 1 అని. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఇంకా నేను బాగా గుర్తుంచుకోవాలంటే ఇట్లా కంటిన్యూ నెంబర్స్ అంటే సేమ్ నెంబర్స్ వచ్చినాయి అనుకో అది జీపీలో ఉన్నట్టే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఎనీ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆల్వేస్ సిమిలర్గా ఉంటాయని చెప్పేసి అదైతే కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్, మీడియన్. సో 3 5 7 8 9 11 12 13 ఇది ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. సో అవి కట్ చేసినట్టయితే మిగిలినవి 8, 9 వాటిని 8, 9 మధ్యలో ఉండేది 8.5. నెక్స్ట్, ఇఫ్ ఏ సిలిండర్ అండ్ ఏ కోన్ హ్యావ్ సేమ్ రేడి సేమ్ హైట్స్ దెన్ ద ఫార్ములా ఈజ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు 1/3 వాల్యూమ్ ఆఫ్ కోన్. ఈ సిలిండర్కి కోన్కి 1/3 రేట్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, స్లోప్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2, 3 and 4, 5 దెన్ tan టీటా దెన్ టీ వాల్యూ అంటే టీటా వాల్యూ ఎంత అంటే ఇప్పుడు స్లోప్ ఫార్ములా తీసుకున్నట్టయితే y2 మైనస్ y1/x2 మైనస్ x1. సో దాని ప్రకారం 5 మైనస్ ఇక్కడ y2 అంటే 5 ఇవి తీసుకొని ఇక్కడ చేసినట్లయితే
1 అయితే రావడం జరుగుతుంది. tan 1 θ ఈక్వల్ టు 1 అంటే θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1. సో tanలో ఎప్పుడు θ వస్తుందంటే 45 డిగ్రీస్ దగ్గర 1 అయితే రావడం జరుగుతుంది tan వాల్యూస్. నెక్స్ట్, ఇఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ 2 రియల్ జీరోస్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సూటబుల్ డయాగ్రామ్. సో ఇక్కడ 2 రియల్ రూట్స్ వచ్చేటటువంటివి చూసుకున్నట్లయితే A1 ఆప్షన్లో 2 రియల్ రూట్స్ వస్తాయి, బిలో రావు, సిలో రావు. ఎందుకంటే మిడ్ పాయింట్ నుంచి వెళ్ళిపోతుంది, అంటే 0 నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా డీలో కూడా 2 పాయింట్స్ అయితే రావు, ఎందుకంటే ఇక్కడ 2 సార్లు టచ్ అయింది, ఇక్కడ కాలేదు, ఇక్కడ కూడా ఒకటేసారి టచ్ అయింది, ఇక్కడ 1 2 3 టైమ్స్ టచ్ అయింది. ఓకే. నెక్స్ట్, సీకెంట్ స్క్వేర్ 32 డిగ్రీస్ మైనస్ కాట్ స్క్వేర్ 58 డిగ్రీస్ వాల్యూ వచ్చేసి 1. ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ కేఎక్స్ మైనస్ 9 ఈక్వల్ టు 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్ దెన్ కే వాల్యూ. ఈక్వల్ రూట్స్ ఉంటే దాని వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఈక్వల్ రూట్స్ ఉన్నట్టయితే 6 అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ది నెంబర్ అండ్ ద రెసిప్రోకల్ ఆఫ్ 10/3 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సూటబుల్ ఈక్వేషన్ ఆఫ్ ది అబోవ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలలో సూటబుల్ ఈక్వేషన్స్ అంట. సో ఇది చూసుకున్నట్లయితే 3x² మైనస్ 10x ప్లస్ 3. సో రెసిప్రోకల్ అన్నాడు, సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆల్ఫా ప్లస్ బీటా. రెసిప్రోకల్ ఏమొస్తుంది, 10/3కి 3/10 వస్తుంది, అంటే రెసిప్రోకల్ అంటే రివర్స్లో వస్తుంది. 3/10 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మామూలుగా అయితే 10x మైనస్ 3 రావాలి, కాకపోతే ఏంది ఇక్కడ రెసిప్రోకల్ అన్నాడు కాబట్టి 3 ముందు వస్తుంది, తర్వాత 10 వస్తుంది, తర్వాత 3 అనేది కామన్గా ఉంది కాబట్టి. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రెగ్యులర్ పాలిగాన్. ఇక్కడ రెగ్యులర్ పాలిగాన్ ఏంటిది, ఇది 16th వన్ అలా కాకుండా కానీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 15th వన్ ఇక్కడ మనకు చేసి కూడా పెట్టడం అయితే జరిగింది చూడండి, అలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రెగ్యులర్ పాలిగాన్. రెగ్యులర్ పాలిగాన్ వచ్చేసి స్క్వేర్. అబ్జర్వ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎక్స్ ఇన్ ట్రయాంగిల్ ABC. P, Q are midpoints of AB and AC respectively. సో ఈ విధంగా మనకు డయాగ్రామ్ ఇచ్చినప్పుడు చూడండి, ఒకటి 6 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 9 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫైండ్ ద వాల్యూ అన్నాడు కాబట్టి ఆప్షన్ డి 8 సెంటీమీటర్స్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా అది ఏంది అని అంటే పైన మిడ్ పాయింట్ల మధ్యలో ఉంది కదా, అది ఎంత డిస్టెన్స్ ఉంటుందో దానికి డబల్ ఇది ఉంటుంది. అంటే అక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ 8 ఉంటుంది, అక్కడ 5 ఉంటే ఇక్కడ 10 ఉంటుంది. సో సగం ఉంటుంది అన్నట్టు, హాఫ్. నెక్స్ట్, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 120 అండ్ 80 ఈజ్ 80కి 120కి హెచ్సిఎఫ్ చేస్తే 40 అయితే రావడం జరుగుతుంది. 4 2 8, 4 3 12, లేదు అంటే మనము చేసుకున్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్, అవుట్కమ్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ. ఏ ఎక్స్పెరిమెంట్కు ఈక్వల్లీ లైక్లీ వస్తుంది అంటే విన్నింగ్ ఏ గేమ్ ఆఫ్ క్యారమ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.